ఈ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉన్నదో పక్కన జన నివాసాల మధ్య పక్కనే స్కూల్ ఉన్నది, పక్కన రామాలయం ఉన్నది, 50 మీటర్ల దూరంలోనే గుడులు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వెంటనే తీయాలి, తీయకపోతే మానభంగాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, రేపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బాధ్యులు ఎవరో తెలీదు, అర్థం చేసుకొని ముందుగా తీయాలని చెప్తున్నారు. ఇదే విషయం పైన ఒకసారి మన సీఏ గారు కూడా ఉన్నారు, సీఏ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఏంటి ఎంతవరకు ఉన్నదని ఆయన కూడా సార్ చెప్పండి. ఇక్కడ ఓ పక్క ధర్నా జరుగుతుంది, ఎస్వీఆర్ వైన్స్ అని చెప్పేసి పెడుతున్నారు, జన నివాసాల మధ్య పెట్టారని చెప్తున్నారు. అది మీరెందుకు వచ్చున్నారు? ఏంటి అడ్డుకోవడానికి వచ్చున్నారా, లేదు దేనికోసం వచ్చారు? జనం కోసము ఇక్కడ పీపుల్కి ఎవరైతే ఉన్నారో ప్రజలకు న్యాయం చేద్దామని వచ్చారు. ఏంటి సార్, ఏంటి అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేషన్ జరిగిందా లేదా మీరు క్లారిఫికేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఓకే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడుగుతాం. అంటే మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు లాండ్ ఆర్డర్గా ఒక సిఐ గారుగా మీరు ఇక్కడ ఈ ప్రజల నివాసాల మధ్య పెడుతున్న వైన్ షాపుల మీద మీ స్పందన ఏమంటారు? మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. అది ఇప్పుడు సిఐ గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడిగి మీరు తెలుసుకోండి. డెఫినెట్గా మేమైతే న్యాయం చేయడానికే ఉన్నాము, ప్రజల కోసం ఉన్నామని చెప్పేసి కూడా సిఐ గారు చెప్తున్నారు. ఇది హోర్స్ స్టూడియో.